అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా సంఘాల్లో, అంటే మనలాంటి సంఘాల్లో ఓ క్రమం అనేది ఉంటుంది. బయట వ్యక్తులు కొత్తగా ఈరోజే వచ్చిన వాళ్ళు కూడా చర్చిలో కూర్చున్న వారిని చూసి కొత్తగా వచ్చిన వారు కూడా క్రమం నేర్చుకుంటారు. స్తోత్రం. ఉదాహరణకి ఆడపిల్లలందరూ ముసుగేసుకున్నారు. ఒకవేళ కొత్తగా ఇక్కడ ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళకు కూడా పక్కామ ముసుగేస్తుంది కాబట్టి ఈమె కూడా ఏం చేస్తుంది? ముసుగేసు. అలాగే మీ సెల్ ఫోన్లు ఉంటాయి, సెల్ ఫోన్, దాన్ని ఏం చేస్తున్నాం మనం? సైలెంట్లోనో వైబ్రేషన్లోనో స్విచ్ ఆఫ్ చేస్తున్నాం. మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం పాపం. అది ఎంత ఘోర పాపమో నేను శుక్రవారం చెప్పాను. నేనుండగా నా కళ్ళ ముందు ఒక సహోదరి వాక్యం చెప్తుండగా ఫోన్ మాట్లాడింది. ఎన్ని గుండులు అనుకున్నాను నేను. హల్లెలూయా. సో అది క్రమం అనేది ఎవరు నేర్పిస్తున్నారు అని అంటే, సంఘములో ఇదొక పాఠశాల. లోక సంబంధమైన బడిలో లోక సంబంధమైన పాఠాలు నేర్పిస్తారు. చర్చిలో బ్రతుకు పాఠాలు నేర్పిస్తారు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. బాగా వినాలి, వాక్యం వినాలి, విన్నదాన్ని పాటించాలి. పాటించకుండా ఎంత వాక్యం విన్నా అది వృధాయే. 1000 మాటలు విని ఒక్కటి కూడా పాటించలేదనుకో, వృధాయే. 10 మాటలు విని కనీసం 5 పాటించినా నీకు అది ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన బట్టలు ఉన్నాయి, ఓ క్రమంగా వేసుకుంటాం, అవునా? మన బట్టలు క్రమంగా వేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఇందులో 60% అందరూ తెల్ల చీరలు కట్టుకొచ్చున్నారు, దేవదూతల్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వేషధారణ, వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణ దేవుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. పొట్టోడువా, తెల్లగా ఉన్నావా, నల్లగా, ఎలా ఉన్నావో అలాగే ఉండు. నీ హృదయాన్ని చూసి దేవుడు ప్రేమిస్తాడు తప్ప పై రూపాన్ని చూసి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రమం మనకి మందిరం నేర్పుతుంది. ఈ పద్ధతి వాక్యం నేర్పుతుంది. విశ్వాసులు, చర్చి లోపలికి వచ్చిన విశ్వాసులు చర్చి లోపల, చర్చి బయట కూడా క్రమము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? అందుకే దేవుడు ఒక మాట అంటాడు, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పో. అయ్యా, మీ నామం పేరిట దెయ్యాలు వెలగొట్టాం, మీ నామం పేరిట గొప్ప 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 స్వస్థతలు, టచ్లు అన్నాం, ప్రవచనాలు కళ్ళు మూసి పేర్లు పిలిచాం, ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి అని పిలిచాం, స్వస్థతలు చేసాం అంటే దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలీదు, పొండి అంటాడు. ఈ రోజుల్లో చూడండి, స్వస్థత స్వస్థత స్వస్థత. ఆ స్వస్థత పొందుకున్న వారు అందరూ చర్చిలో నిలబడతారనేది గ్యారంటీ లేదు. ఈ రోజున పరిశుద్ధ ప్రార్థనా మందిర విశ్వాసులు అందరూ నిలబడ్డారంటే దానికి ఒకటే ఒక కారణం ఏమిటో తెలుసా? వాక్యము వారి హృదయములో నాటబడ్డది. హల్లెలూయా. వాక్యము వారి హృదయములో నాటబడ్డది కనుక ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా వారు నిలబడ్డారు. జిమ్ముక్కల చేత కట్టబడిన సంఘం నిలబడదు. 10 మంది వచ్చినా పర్లేదు, 20 మంది వచ్చినా పర్లేదు, వాళ్ళు క్రమము చేత కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సంఘస్థులు అందరూ దైవజన్ అంటుకుని ఉన్నారు. ఆమేన్. నా దేవుడు అనేది అనాలి, నా సేవకుడు. ఎవరు పెడితే వాళ్ళని నా సేవకులు అనలేం, అనకూడదు. ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. నా సేవకుడు అంటారు, నా సంఘం అంటారు. అందుకే ప్రభు బిళ్ళ మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తీసుకోరు. ఒకవేళ తీసుకోవడం మానేస్తారు, కానీ ఒక క్రమం ఉంది ఇక్కడ,
ఓ పద్ధతి ఉంది, ఒక ప్రతిష్టత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ పద్ధతి ప్రతిష్టతలోనే దేవుని శరీరం తినాలి, దేవుని యొక్క రక్తము. ఇది ఎంత ప్రభు బల్ల అనేది ఎంత ప్రతిష్టతతో మనం చేస్తే అంత ఆశీర్వాదం. ఉపవాసం ఉంటాం, ప్రభు బల్ల కోసం ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం, పాపిని తండ్రి అని ఒప్పుకుంటాం. ఇలాగ మనం ఎంత పశ్చాత్తాపడతామో అంత దీవెన మనకు వస్తుంది. హల్లెలూయా. నేను దేవుని శరీరం తింటున్నప్పుడు నా హృదయం అంతా చలించిపోతుంది. నేను దేవుడు పాదాల మీద పడిపోయి ఆ పాదాలు పట్టుకోవాలనిపిస్తుంది. అర్హత లేని నాకు దేవుడు ఇంత కృపించాడు ప్రభు అని దేవుని ఘనపరచాలనిపిస్తుంది. హల్లెలూయా. విశ్వాసి నేర్చుకోవాల్సిన క్రమాలు ఏమిటో ఈరోజు 2-3 చాలా ఉన్నాయి. మీరు చాలా నేర్చుకున్నాయే మళ్ళా చెప్తున్నాను. సమాధానము వెదికి దానిని వెంటాడవలను. అందరూ చెప్పండి, సమాధానమును వెదికి దానిని వెంటాడవలను. మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బిడ్డలారా, ప్రభువు చెబుతున్నాడు, సమస్త మనుషులతో మీరు సమాధానము కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానము వెదికి దానిని వెంటాడండి. ఎందుకనగా అనేక చోట్ల రాయబడుతుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధాన కర్త. సమాధాన కర్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ విశ్వాసులు నేర్చుకోవాల్సిన క్రమం ఏమిటి అని అంటే, చర్చిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సమాధానముగా ఉండుటకు మనం నేర్చుకోవాలి. చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమి నేర్చుకోవాలి? క్రమము. విశ్వాసి అంటే సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. అందరి మనుషులతో, అందరితో సమాధానంగా ఉండాలి. అది విశ్వాసులు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందరితోనా? అంటాడు పౌలు, అంటాడు సఖ్యమైతే అందరితో నువ్వు సమాధానంగానే ఉండాలి. గొడవలు, కక్షలు, భేదాలు అవన్నీ నీటి ఒడ్డున పుట్టేటువంటి ఓటలు లాంటివి. వాటి జోలికి వెళ్ళకూడదు. సఖ్యమైనంత వరకు, అంటే పాజిబుల్ అయినంత వరకు నువ్వేం చేయాలంటే సమాధానం. సమాధానంగా ఉండేవాడే దేవుని కుమారుడు. కక్షలు ఏమంటారు? కక్షలు, ద్వేషాలు, భేదములు ఇవి పెట్టుకున్నవారు దేవుని బిడ్డలు కావు. కక్ష అంటే ఏమిటి? నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు, నువ్వు నాకేదో అన్యాయం చేశావు, కక్ష పెట్టేసుకున్నా అంతే. ఎప్పుడు నీ ముఖం చూసినా నాకు నీ ముఖం గుర్తురాదు. ఏం గుర్తొస్తుంది? నువ్వు నాకు చేసే చూడు అన్యాయం గుర్తొస్తుంది. సో కనుక నీ మీద నాకేముంది? కక్ష ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా హృదయంలో కక్ష ఉండగా నీతో నేను సమాధానంగా ఉండగలనా? ఉండలేను. అందుకే పౌలు కొరింథీ రాసిన పత్రికలో అంటాడు, కక్షలు లేకుండా ఉండండి. హల్లెలూయా. కక్షలు లేకుండా ఉండండి. ఎవరి మీద నీకు ఎవరైనా సరే అన్యాయము చేస్తే వారి మీద కక్ష అనేది నీ హృదయంలో పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు శరీరం తినబోతున్నావు, రక్తం తాగబోతున్నావు, దేవునిలో ఐక్యం అవ్వబోతున్నావు. నీ మనసులో ఎవరి మీద కక్ష ఉండొద్దు. ఓ భార్య ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, చెప్పాను కదా మీకు. ఆమెకి పక్షవాయువు, మూతు వంకరపోయింది, చెయ్యి వంకరపోయింది.
పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్న. ఎంతగా ప్రార్థన చేసినా మీకు స్వస్థత కలగట్లేదు. మళ్ళా చెప్తున్నాను, మనలో పాపం ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు స్వస్థత దేవుడి మందిరంలో కలగదు, బయట కలుగుతుందేమో తెలియదు. దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. స్వస్థత కావట్లేదు, ఏంటమ్మా కావట్లేదు అన్నప్పుడు మళ్ళీ ప్రార్థన చేసాడు చిట్ట చివరికి నీ ప్రార్థనలో కనీసం ఎవరైనా కనబడుతున్నారా అని అడిగితే ఏమంటుంది? కనబడుతున్నాడు సార్ ఒకడు అంటే. ఎవడు? దెయ్యంలా అంటాడు. ఎవడు? నా భర్త. నాకు ఈ పక్షవాయువు రావడానికి కారణం వాడే నా భర్తే. అట్లనా? ఏమిటేమంటే ఆయన్ని క్షమించను సార్, ఆయన పేరు చెప్తేనే నాకు అంటుంది. నీకు స్వస్థత రాకపోవడానికి కారణము ఈ కక్షే. చాలామంది గుండెల్లో పెట్టుకుంటారు, మా తోడు కోడలు పేరు చెప్తే అన్నా సమాధానము వెదకి అంటాడండి. దేవుని పిల్లలన్న ప్రతి ఒక్కరు కూడా కక్షలు లేకుండా, గొడవలు లేకుండా, తారతమ్యములు లేకుండా ఉండాలి. పైకి బాగా మాట్లాడతావు, బాగున్నావా వెనకాల నువ్వు చెప్పేది చూస్తే నీ అంత దుర్మార్గురాలు ప్రపంచంలో ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. వెనక ముందు మాట్లాడవు, ముందు హాయ్ అంటావు, బాయ్ అంటావు, ప్రైజ్ లార్డ్ అంటావు, స్తోత్రం అంటావు, దేవుడు నిన్ను దీవించును గాక, గాడ్ బ్లెస్ యు అని ఇంగ్లీష్లో కూడా అంటావు. హల్లెలూయా. వెనకాల నీ ఒరిజినల్ క్యారెక్టరు ఇన్ఫ్రంట్ కాదు, ముందు కాదు, వెనకాల మాట్లాడుతా చూడు. మనిషి ఎదురు వెనకాల మాట్లాడుతా చూడు, మనిషి వెనకాల మాట్లాడుతా చూడు. దట్ ఈజ్ నీ ఒరిజినల్ క్యారెక్టర్. అప్పుడు తెలిసిపోతుంది నీ మాటల్లో సమాధానం ఉందా, కక్ష ఉందా. హల్లెలూయా. వాడితో ఫెలోషిప్ వద్దు, వాడి మీద కోపం కూడా వద్దు. అందుకు మీరేం సమాధానం, మీ నోటి మాటలు వెనకాల ఏ వ్యక్తిని గురించైనా చెడ్డ మాటలు పలికితే అప్పుడే సైతాన్ని పట్టుకుంటుంది. ఎందుకంటే అది దేవుడికి సంబంధించినది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఇతరులతో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలనే కోరుతున్నాడు తప్ప. అందుకే మిమ్మల్ని ఎప్పుడూ ప్రశ్న అడుగుతా, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు కూడా అడుగుతా, ఇక కత్తెర గొప్పదా, సూది గొప్పదా? కత్తెర ఏం చేస్తుంది? ఉన్నదాన్ని రెండుగా చేస్తుంది. కొంతమంది అలాగే చల్లటి కాపురాలను రెండుగా చేస్తారు, ఇద్దరు ఫ్రెండ్స్ని రెండుగా చేస్తారు. హల్లెలూయా. ఇద్దరు మనసులను రెండుగా చేస్తారు. కత్తెరలో వాళ్ళు వచ్చారంటే అక్కడ కుంపటే, ఈడిపోవలసిందే. ఇక్కడ మాటలు అక్కడ బడబడ. కొందరి నోటికి మాట వెళ్ళాలి కానీ ఇగో సూర్యకిరణాల కన్నా వేగంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది సంభాషణ. హల్లెలూయా. కత్తిరి ఏం చేస్తుంది? ఎడగొడుతుంది. చాలామంది ఎడగొడుతుంటారు. ఉన్నవి రెండు లేవు విడగొడుతుంటారు. సూది ఏం చేస్తుంది? విడిపోయిన దాన్ని కలిపేస్తుంది. చెప్పడు కూడా స్తోత్రం చెప్తాను. నువ్వు కత్తెరలో ఉండకూడదు. ముందు ప్రైజ్ లార్డ్ అన్నా, వెనకాల వచ్చేసినప్పటికి రకరకాల మాటలు. నువ్వు అలా ఉండకూడదు. దేవుని కుమారులు ఎలా ఉన్నా సరే సమాధానంగా ఉండాలి. వాళ్ళ దుర్మార్గులైనా, దుష్టులైనా, తెలిసో తెలియకో తప్పులు చేసినా, పాపాలు చేసినా నీకెందుకు అదంతా దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. సమాధానంగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, సమాధానం అనేది పరిశుద్ధాత్మ మూలంగా వస్తుంది. ఎఫ్ఎసీ రాసిన పత్రిక 4:1 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమని బంధము చేత, ఆత్మ కలిగించు ఐక్యము చేత, అంతే గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అత్తతో కొట్లాడవు, మామతో కొట్లాడవు, తోడు కోడలతో కొట్లాడవు, అసలు జగడానికే దూరంగా ఉంటావు. ఆత్మ నీలో లేకపోతే నా మాటే పైన ఉండాలి, నేనే పైన ఉండాలి, నేనే గొప్ప అన్నట్టుగా విభేదములు పుట్టిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఈ విభేదములు పుట్టించు ఆత్మ నీకు దూరమైపోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. స్తోత్రం.
విభేదములు, అభ్యంతరములు రాకమానవు. కానీ అవి ఎవరి వల్ల వచ్చునో వారికి శ్రమ. దేవునికి స్తోత్రం చెప్దాం. సమాధానమును వెంటాడి పట్టుకో. మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, 6వ అధ్యాయము 5వ అధ్యాయము 22 నుంచి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22 నుంచి చదవండి. వేషధారణ ఎక్కువైంది చాలా మందికి. ముందు ప్రైజ్లాడు చెప్తున్నారు, వెనకాల రకరకాల చెడ్డ మాటలు పలుకుతున్నారు, వ్యతిరేకమైన మాటలు పలుకుతున్నారు, నిందలు వేస్తున్నారు. అటువంటిది నీ జీవితం నుంచి దూరం అయిపోవాలి. నా మాటలు అర్థమయ్యేలా గట్టిగా చెప్పండి. యేసు ప్రభు చెప్తున్నాడు, నీ ప్రార్థన అక్కడ ఆపు, నీ ప్రభు బల్ల అక్కడ ఆపు, నీ ఉపదేశం అక్కడ ఆపు. ఎవరి మీద అయితే నీ కోపం ఉందో, నీ మీద ఎవరికైతే కోపం ఉందో సమాధాన పడవలెను. మీ అత్తమామలు ఉన్నారు, అత్తమామలతో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గొడవ పడరాదు, ఇది క్రమము కాదు. మీ కోడలు ఉన్నారు, కోడలకి నువ్వు అత్తవే కానీ సీఎంవు కాదు. హల్లెలూయా. కోడలకి నేను నా దండం పెడతా, నేను నా చేతి కింద ఉండాలి, అలాంటి ఆలోచన మానేసుకో. కోడలంటూ కూతురుగా భావించు, అత్తంటూ తల్లిగా భావించు. హల్లెలూయా. ఎవరితో నీకు విరోధ భావం ఉండొద్దు. నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది, రాకపోయి మొట్టమొదట మనోళ్ళకి చెప్పేద్దాం. హల్లెలూయా. వాళ్ళు రిసీవ్ చేసుకోపోయినాయి. ఎందుకో తెలుసా? మనము దేవుని పిల్లలం. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఈ సమాధానం ఉండదు, కొట్లాట, జగడం. కనీసం పక్కనున్న వాళ్ళు కూడా మాట్లాడు. 2 బర్రెలు ఉన్నాయి, పొద్దునుంచి సాయంత్రం వరకు మేస్తాయి, సాయంత్రానికి ఒక దొడ్డులో కడతారు, అవి కూడా మాట్లాడుకో. బర్రె ఏం బర్రె బాగున్నావా అని పక్క బర్రె అడగదు, బాగున్నాను కూడా ఆ బర్రె కూడా అడగదు. మనుషులు కూడా బర్రెలా? పక్కనోళ్ళతో కనీసం బాగున్నావా అని పలకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. విశ్వాసి, ఓ విశ్వాసి, సమాధానము కలిగి ఉండాలి. చెడ్డ మాటలు పలకకూడదు. పేతురు అంటున్నాడు, చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను, చెడ్డ తలంపులు తలంచకుండా హృదయమును కాచుకున్న వాడి ప్రార్థన దేవుడు చెవుజొచ్చి వింటాడంట. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసి, ఎవరితో ఉన్న నీ గొడవలు, నువ్వు గొడవలు పెట్టుకుని ఆటో ఎక్కి చర్చికి వెళ్తున్నప్పుడు పక్కామంటుంది, ఇవి చూడు ఎట్లా పోతుందని దేవుడికి అవమానకరంగా మాట్లాడుతుంది. తమ్ముడా, ఎవరితో గొడవలొద్దు, అసమాధానం వద్దు. దేవుని పిల్లలంటేనే సమాధానం వెదకి, ఇది క్రమం. ప్రైజ్ ది లార్డ్. ఇది నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. సమాధానమే అంటూనే పోవాలి. ప్రైజ్ ది లార్డ్. 2వ క్రమం మీకు నేర్పిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. మనకు దేవుని యొద్ద నుండి బయలుపరచబడిన ప్రకారం మనం క్రమముగా నడుచుకుందుము. మళ్ళా చెప్తున్నాను, ఈ క్రమం మనుషులు పెట్టేదిగా ఉండకూడదు, ఈ క్రమం దేవుడు పెట్టేదిగా ఉండాలి. స్తోత్రం. స్త్రీలు ముసుగేసుకున్నారు, ఎవరు పెడుతున్నారు? అగస్టిన్ పాస్టరా? అది దేవుడు పెట్టాడు. ఇప్పుడు వరకు చెప్పిన క్రమాలన్నీ మా చర్చిలో ఇదే క్రమం అండి, మా చర్చిలో ఇదే క్రమం అండి. మీ చర్చిలో క్రమం, మా చర్చిలో క్రమం కాదు. బైబిల్ క్రమమే మన క్రమమై ఉండాలి. స్తోత్రం. బైబిల్లో చెప్పిన క్రమం మనం నేర్చుకోవాలి. నువ్వు ఇలా తల ఊపి క్రమము లేనట్టుగా ఉంటే దేవుడు కూడా అంటాడు, క్రమము లేని వారలారా, అంటే అక్రమమైన వారలారా గెట్ అవుట్ అంటాడు. ఏమంటున్నాడు? కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానద్దు. కొందరు ఏం చేశారు? కొందరు విశ్వాసులు ఈ క్రమాన్ని మానేశారు. వాళ్ళని ఏమంటామంటే, చూడండి, మనం సీనియర్స్ అయ్యే కొలది ఏం పోతుందంటే సిన్సియారిటీ పోతుంది. సీనియర్స్ అయ్యే కొలది ఏం పోతుంది? సిన్సియారిటీ పోతుంది. కదా మాకు తెలియదు ఎటు వాక్యం మాకే అంటే సిన్సియారిటీ పోతుంది. కాకపోతే సీనియర్స్ ఏం చేయాలి? జూనియర్స్కి ఎగ్జాంపుల్గా ఉండాలి.
అంతేనా? నువ్వు చర్చికి వచ్చి 10 సంవత్సరాలు అయిందంటావు. ఆ 10 సంవత్సరాలైన నీవు కొత్తగా వచ్చిన విశ్వాసికి ఒక మాదిరి చూపాలి. అంతేగాని నువ్వే గడబడగా క్రమం లేకుండా ఉంటే నిన్ను చూసి ఎవరు దేవుడి దగ్గరికి వస్తారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు మానేశారు. కొంతమంది సీనియర్స్ ఏమవుతున్నారంటే భక్తి, నాకేంది, నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు నేను చర్చికి వచ్చి, నేను ఎప్పుడు వచ్చాను తెలుసా, నేను అన్నకు పిల్లలు పుట్టకముందు వచ్చా. నువ్వెప్పుడు వచ్చినావు, నిన్న కాక మొన్న వచ్చి ఏం చెప్తావు, నాకేం చెప్తావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కాదు చెప్పుకోవాల్సింది. ప్రైజ్ ది లార్డ్. ఈమె సంఘములో స్టార్టింగ్ నుంచి ఉంది. ఈమె చూడు ఎలాగ క్రమం పాటిస్తుందని 10 మంది చెప్పుకోవాలి. కొందరు మానుకున్నారు, చాలామంది మానుకున్నారు. 90% ప్రజలు ఈ క్రమానికి మానేశారు. ఏమిటా క్రమం అంటే సమాజముగా కూడుకొనుట మానేశారు. ప్రైజ్ ది లార్డ్. సమాజముగా కూడుకొనుట అంటే ఏమిటంటే అపోస్తుల కార్యములో మనం రాయబడుతుంది, ఆది సంఘం అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఓ పాస్టర్ గారు నన్ను అడిగాడు, పాస్టర్ గారు మీ చర్చిలో ఎంతమంది ఉన్నారు, వస్తారని అడిగాడు. నేను అన్నాను 1 2 8 మంది వస్తారన్నాను. 8 మందా? అవునండి 8 మంది వస్తారండి. ఆదివారం వచ్చి చూస్తానన్నాడు. ఆదివారం రాకు, ఆదివారం వచ్చి వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్తారని గ్యారంటీ లేదు. బుధవారం రా, శుక్రవారం రా, హల్లెలూయా, బుధవారం రా, ఆ 8 మంది కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. సమాజముగా కూడుకొనుట మానేశారు. సిఎస్సి వాళ్ళు చూడండి, ₹1,00,000 ఇచ్చిన ఆదివారం చర్చమంటారు. మెథడిస్టులు చూడండి, ₹1,00,000 ఇచ్చిన ఆదివారం చర్చమంటారు. ఆదివారం చర్చకు వచ్చిన ప్రతి ఒక్కడు దేవుని రాజ్యానికి వెళ్తాడని గ్యారంటీ లేదు. హల్లెలూయా. సమాజముగా కూడుకొనుట అనేది అపోస్తలుల బోధ. ఏం చేయాలి అని అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నా దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. ఆశపడుచున్నది అంటే ఏం చేయాలి? ఎప్పుడిప్పుడు వారంలో ఆదివారం కాక, ఆదివారం కూడా కూడుకోవాలి. అసలు ఆదివారం డుమ్మా కొడుతున్నావంటే, ఒక వారం విడిసి ఒక వారం వస్తున్నావంటే, ఆదివారం కలుపు తీయడానికి, ఆదివారం టీవీల దగ్గర, ఆదివారం చేన్లో పనికి, ఆదివారం డుమ్మా కొడుతున్నావంటే నీకు ఫౌండేషనే లేనట్టు. ఆదివారం డుమ్మా కొడుతున్నావంటే, ఆదివారం కాదు నేను మాట్లాడుతున్నది, మిగతా వారాల్లో దైవజనుడు మీ కొరకు సిద్ధపాటు చేసినట్టు సమాజముగా కూడుకొనుట మానొద్దు. అది క్రమము కాదు. అసలు బైబిల్ అంటే ఏమిటి, బైబిల్ ఉన్న విషయాలు అంటే ఏమిటి? బుధవారం నేర్చుకుంటున్నారు, శుక్రవారం ఉపవాసం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన, ప్రభువా 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 కన్నీరు గారుస్తున్నారు. ఉపవాసము చేత కన్నీరు గారుస్తున్నారు. మరి నువ్వు నేర్చుకోవట్లేదే, ఏం చేస్తున్నావు? ఇంటి దగ్గర శనగపప్పులో బెట్టలు ఏరుకుంటున్నావు. సరే, డ్యూటీలు ఉన్న వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు మనలేం. దేవుడు నీకు ఇంట్లో ఉండే కృపిచ్చాడు. మరి బైబిల్ పట్టుకుని రావచ్చు కదా. శుక్రవారం అన్నారా, బుధవారం అన్నారా, శుక్రవారం అన్నారా, బుధవారం, ఆదివారం, మరి బుధవారం అయితే నైట్ వారానికి ఒక పూట నైటు. మనసు లేదా? మనసుంటే మార్గం ఉంది. దేవునికి స్తోత్రం. కొందరు మానుకున్నట్టని అప్పుడు పౌలు అంటున్నాడు. ఇప్పుడు ఈ అగస్టిన్ పాస్టర్ ఏమంటున్నాడంటే అందరూ మానుకుంటున్నారు. ఈ వారం మధ్యలో ప్రార్థనా కూడికలకి రావడం ఎంత బద్ధకమైపోతుందంటే, ఆదివారం కనపడితే మిగతా ఆదివారం కనపడుతుంది. నువ్వు ఎలా ఎదుగుతావు? అపోస్తులులేమో సహవాసమందు ఎడతెగకున్నారు, నువ్వు ఎట్లా ఎదుగుతావు? అల్లు చెప్తా. హల్లెలూయా,
మీరేం చేయాలంటే అటువంటి మానుకుంటున్న వారిని మీరేం చేయాలంట? పురుకొల్పాలంట. అక్కడ రాయబడుతుంది, ఒకరికొకడు హెచ్చరించాలి. ఈ క్రమం 90 మంది పాటించట్లేదు, 10 మంది పాటిస్తున్నారు. మిగతా వాళ్ళు ఆ 90 మంది పాటించిన వాళ్ళని చూడొద్దు, 10 మంది పాటిస్తున్న వాళ్ళు చూసి నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు రాలేదు కదా, ఈ మొక్కతే పోతుంది, ఒక్కతే ఏమిటికో పోతుంది, వర్షం వచ్చినా పోతుంది, ఎండ వచ్చినా పోతుంది, ఎప్పుడు ప్రార్థన అంటుంది అని అనుకుంటారు. కానీ అమ్మ ఆ మొక్కతే పోతుంది, నేను కూడా పోవాలని అనుకోరు. ఈ పక్కింటోళ్ళు పోయినారా, ఆ ఎదురింటోళ్ళు పోయినారా, మనం కూడా పోకూడదు అని పోలేని వాళ్ళు చూస్తారు. కానీ ఆ ఒకతే పోయినామని మాత్రం చూడరు. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:3 ఏమండి? దేవుడు మనకు బయలుపరిచినట్టుగా మనం క్రమము నేర్చుకుందుముగాక. సమాధానంగా ఉండుట క్రమం దేవుడే నేర్పాడు, సమాజముగా కూడుకునే క్రమము కూడా దేవుడే నేర్పాడు. ఇప్పుడు ఇంకో క్రమం చదవండి అమ్మా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతును నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో నేర్చుకోవాల్సిన 3వ క్రమం పోయిన ఆదివారం చెప్పాను, మళ్ళా చెబుతున్నాను. పరిచర్య, పరిచర్య, పరిచర్య. సామాన్యమైన ప్రజలు వేరు, పరిచారకులు వేరు. ఇక్కడ 2 స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు సేవకుడికి సహకారులు అయ్యారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిచర్య పోయిన వారం చాలా విషయాలు చెప్పాను, 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పాటలు పాడుట అనేది గొప్ప పరిచర్య, అవునా కాదా? ఇప్పుడు అందరూ పాడగలరా పాట? ఇప్పుడు నాగులంటాడు పాటమని ఇచ్చారనుకో, ఎక్కడెక్కడో పాడతాను. అలాంటి మన మేరీకి ఇచ్చారనుకో మైకు, అబ్బా గానకోకిల్లా పాడుతుంది. ఆమెకి దేవుడు ఇచ్చాడు వరం. హల్లెలూయా. అలాగే మన అమృతికి మైకి ఇచ్చామనుకో, ఇక్కడ చూసుకో ఆయన పాడతాడు, ఆయనకి పాటలు పాడే కృప దేవుడిచ్చాడు. మన సునీత పాటలు పాడే కృప. అదే మైకు సీనాన్నకి ఇచ్చామనుకో, పాట పాడి సీనన్నకే అంటాడు, నీకు దేవుడు ఆ కృప ఇవ్వలేదు. హల్లెలూయా. నీకు దేవుడు పాటలు పాడే కృప ఇవ్వలేదు, వీళ్ళకి ఇచ్చాడు. ఇది కూడా ఒక పరిచర్య. దేవునికి స్తోత్రం. పాటలు పాడుట ఆ గొంతు, ఆ ఆశ, ఆ తృష్ణ, దేవుడు నిన్ను వాడుకోవాలనే గలమిచ్చాడు. హల్లెలూయా. వాడబడాలా లేదా చెప్పాలి, వాడబడాలా లేదా? ఎప్పుడు వాడబడాలి? పరిచర్యలో వాడబడాలి, టైంకి వాడబడాలి. ఉదాహరణకి మన సంఘములో పాటలు పాడే టైము 11:15 నుండి 12 గంటల వరకు 45 మినిట్స్ పాటలకు కేటాయించాం. ఇంతమందిలో ఒక 10 మందికి పాటలు పాడే వరం ఇచ్చాడు దేవుడు. నీకు ఆ వరం ఇచ్చాడు. నా సంఘములో నాకు బాధ్యత ఉంది, నేను పాడాలి. హల్లెలూయా. నా సంఘములో దేవుడు నాకు ఒక సింగర్గా పెట్టాడు. నన్ను ఎలా పెట్టాడు? సింగర్గా. ఇప్పుడు ఆ కుర్రోడు ఉన్నాడు, నీ పేరు బన్నియా బున్నియా, ఆన్ని దేవుడు ఎలా పెట్టాడంటే మ్యూజిషియన్గా పెట్టాడు. అంతే. వాడు మ్యూజిషియన్. సంఘములో వాడు ఒక మ్యూజిషియన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన సత్యానందం గారు ఉన్నారు, దేవుడు సంఘములో అతన్ని ఉజ్జీవకర్తగా పెట్టాడు. చాలామంది పాస్టర్లు వచ్చి ఏం చెప్తారంటే, ఈయన చూస్తే ఇంకా వాక్యం చెప్పాలనిపిస్తుంది, ఇంకా వాక్యం ఆయనకి దేవుడు ఆ కృపించాడు. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక రకంగా వాడుకుంటున్నాడు. నిన్ను పాటలు పాడడానికి వాడుకుంటున్నాడు. 11:15 నుంచి 12 గంటల వరకు పాటలు పాడే సమయం. ఏమే ఇప్పటి నుంచి 18 సంవత్సరాల నుంచి అదే సమయం. నువ్వేం చేయాలి? ఈరోజు సండే, ఈరోజు వెన్స్డే, ఈరోజు ట్యూస్డే. దేవుడు నాకు మంచి బాధ్యత ఇచ్చాడు. నా మందిరంలో నన్ను ఒక సింగర్గా పెట్టాడు, ఒక గాయకుడుగా, గాయకురాలుగా పెట్టాడు. నేను పాడాలి, నా దేవునికి పాట పాడాలి అని తొందరగా రెడీ అవ్వి తొందరగా 11:15కి వచ్చేసి ఆడు కూర్చుంటే
ఆ రోజు నీ స్వరముతో దేవుణ్ణి గణపరుస్తే, సింహాసనం మీద కూర్చున్న దేవుడు సంతోషిస్తే నీకెంత ఆశీర్వాదం. కానీ వీళ్ళందరూ మనల్ని కూనీ చేస్తున్నారు. ఎవరికి లేని ధన్యత దేవుడికి ఇస్తే వీళ్ళు పౌడర్ రాసుకుని, పేరలోలి రాసుకుని, జలలు ఉడువుడని పెట్టి వీళ్ళు రెడీ అవి చర్చికి వచ్చినడికి 12 దాటేస్తుంది. నీకు వంట పరిచయం ఇచ్చాడు, నిన్నెవరు ఫోన్ రా 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 చిచ్చి, అది నీకు ఆశీర్వాదం కాదు. నీకు డ్రైవింగ్ పరిచయం ఇచ్చాడు, పాటల పరిచయం ఇచ్చాడు, వాక్యం చదివే పరిచయం ఇచ్చాడు. కొంతమంది స్వరూప ఉంది, ఆమెకి దేవుడు ప్రార్థన పరిచయం ఇచ్చాడు. కన్నమ్మకి ప్రార్థన పరిచయం ఇచ్చాడు. వాళ్ళు మోకరించి దివారాత్రములు ప్రార్థిస్తున్నారు, అది వాళ్ళకి ఇచ్చిన పరిచర్య. ప్రార్థనాత్మ వాళ్ళకి ఇచ్చారు కనుక చేతులెత్తి ప్రార్థిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన పరిచర్య. ఆ సహకారి వేరు, విశ్వాసి వేరు. విశ్వాసి మామూలుగా ఉండి వెళ్ళిపోతాడు. ఈ సహకారులు ఏం చేస్తారు తెలుసా? సేవలో సేవకుడికి సహకరిస్తారు. ఇది క్రమం. ఒక మందిరం అనగా ఒక పరిచర్య ఉంటుంది. ఆ పరిచర్యలో మనం ఏదో ఒక పరిచర్యలో ఉండాలి, సేవకుడికి సహకారులుగా ఉండాలి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. మీరు తప్పు చెప్తున్నారు పాస్టర్ గారు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయి? ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వారి పేర్లు రాయబడతాయి కదా. మరి సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతా అంటున్నా? తప్పేం కాదు. రెండు గ్రంథాలు ఉంటాయి. మొదటి గ్రంథం జీవగ్రంథం అంటారు, అది కూడా జీవగ్రంథమే, దానికి పేరు కూడా ఉంది మలాకీ గ్రంథంలో. రక్షణ పొందుకున్న వారందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఇలాగ పవిత్రమైన పరిశుద్ధ క్రియలు, సహకారం చేసిన వారి క్రియలు గ్రంథములో వీరి పేర్లు రాయబడతాయి. బిడ్డా, సేవ చెయ్యి, లేదా చేసేవారికి సహాయం చేయి.